నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈ మధ్యకాలంలో మతతత్వ రాజకీయం అనే మాటని పదే పదే వింటున్నాం. నిజానికి అసలు మతము అనే అంశం పట్ల, అసలు ధర్మం అనే అంశానికి సంబంధించి అవగాహన ఎంతుంది? ఈ దేశంలో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అవగాహన లేని వాళ్ళేమో విపరీతంగా హిందూ ధర్మం పైన విపరీతంగా అవాకులు చవాకులు పేలుతున్నారు. మరొక వైపు హిందువులం మేము అని చెప్పేటువంటి వ్యక్తులు అవగాహన లేమితో నిజంగా హిందూ దేవీ దేవతల్ని దూషిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అండ్ ఇంకోటి, స్వయం బోధ పూర్తిగా కొరబడిపోతోంది. కెరీరిజంలో పడిపోవడం వలన, లేకపోతే ఎందుకు ఈ స్వయం బోధ గురించి, అంటే హిందూ ధర్మానికి సంబంధించి జాతీయవాదులు తెలుసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ధర్మం పట్ల అవగాహన తెచ్చుకోవాల్సిన అంశాలు ఏంటి? డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు డాక్టర్ భాస్కర్ రావు గారు, ప్రముఖ రచయిత, కాలమిస్ట్. నమస్కారం సార్. భాస్కర్, మీరు మీ సమావేశాల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగాల్లో వింటూ ఉంటాను, మీరు డైరెక్ట్గా అసలు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. సొసైటీలో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సీరియళ్లలో మత్తులో పడిపోయినటువంటి మన మామూలు సగటు సామాన్యులకు సంబంధించినటువంటి జీవన సరళిని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా మీరు. ఈరోజు మనము ఒకవైపేమో అటువైపు జాతీయవాదుల్ని విమర్శించేవాళ్ళు, హిందువుల్ని దూషించేవాళ్ళు, దేవీ దేవతల్ని దూషిస్తూ మాట్లాడేవాళ్ళు, దుర్భాషలాడేవాళ్ళేమో పూర్తిగా ఒక మతత్వవాదమని ఒక దాన్ని పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నారు. ఇటువైపు ఉన్న వాళ్ళు నిజంగానే నాకు మతం అంటే ఏంటో, ధర్మం అంటే ఏంటో, ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటో తెలియకుండా అవగాహన లేమితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎలా దీన్ని అడ్రస్ చేయడం, ఎలా అర్థం చేసుకోవడం ఒకసారి చెప్తారు? అంటే ఏ మతమైనా నిలబడాలంటే దానికి ఒక తత్వశాస్త్రం ఉంటుంది. ఓ తత్వం అనేటటువంటిది లేకపోతే మతం అనేది నిలబడదు. అంటే ఆ తత్వం వెంబడే ఆ మతం నడుస్తుంది. ముఖ్యంగా హిందూ మతం విషయానికి వచ్చేసరికి మనకు తాత్విక భూమిక ఎక్కడ ఉందంటే వేదంలో ఉంది. వేదమే మన యొక్క తాత్విక భూమిక. వేదం అనేటటువంటిది చెప్పినటువంటి మంత్రాలలో అగ్నిమీలే పురోహితం అనేటటువంటిది ప్రారంభమవుతుంది, అనే మంత్రంతో ప్రారంభమవుతుంది. అంటే మనమంతా దాన్ని ఏం చేసామంటే కేవలం యజ్ఞానికి కనెక్ట్ చేసి పెట్టుకున్నాం. అంటే ఒక కర్మకాండకు కనెక్ట్ చేసి పెట్టుకున్నాం. దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే, ఈ అగ్నిని నేను పురోహితుడిగా చేసుకొని నా లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ ఆధ్యాత్మిక దీప్తిని నేను వెలిగించుకోవాలి. అట్నే సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావదీతమస్తు మా విద్విషావహై అంటున్నాం. అంటే అందరం కలిసి కూర్చొని చేసేటటువంటి అన్ని ఆలోచనలను ఆ మంత్రం ప్రతిబింబిస్తూ ఉన్నది. అంటే జ్ఞానాన్ని పంచుకునేటటువంటి ఒక భావనను అది నిర్దేశిస్తున్నటువంటి మంత్రాన్ని మనం చూస్తాం. అట్లానే వేదం అంటుంది మనుర్భవ అంటుంది, మొట్టమొదటి నువ్వు మనిషివిగా అంటుంది. మనిషి అంటే కేవలం కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఇవి మాత్రమేనా? నీ లోపల ఉన్నటువంటి మనస్సు, దాని వెనుక ఉన్న బుద్ధి, దాని వెనుక ఉన్న ఆత్మను తెలుసుకునేటటువంటి గొప్ప ప్రయత్నమే మతం అని ఈ దేశంలో ఈ ధర్మం బోధించింది. ఈ ధర్మానికి మూల సూత్రం ఎక్కడుందంటే అది వేదంలో ఉంది. ఆ వేదం అర్థం చేయించడానికి శాస్త్రాలు, ఆ తర్వాత కాలంలో ఉపనిషత్తులు, ఆ తర్వాత కాలంలో పురాణాలు, ఆ తర్వాత కాలంలో ఇతిహాసాలు, ఆ తర్వాత కాలంలో కావ్యాలు అనేకం వచ్చాయి. మనకు సినిమాలు లేదా నాటకాలు, అంతకుముందు ఉన్నటువంటి నాటకాలు ఇవి ఏం చేసినాయంటే కేవలము ఈ ఇతిహాస పురాణాల్లో ఉండేటటువంటి కథలను మాత్రమే, ఈ పొయిటిక్ లాంగ్వేజ్ను మాత్రమే మనకు అలవాటు చేసినాయి. కానీ నిజంగా నువ్వు జ్ఞానంతో జీవించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల శక్తులు వైదికంగా ఉన్నాయి, వాటిని అది ఇవ్వలేకపోయినాయి. అంటే నీకు పురాణ కథ ఎంతవరకు తీసుకోవాలో ఫిక్షన్ అనేటటువంటిది ఎవడు ఆలోచిస్తలేడు. పురాణంలో జరిగినటువంటి కథ లేదా ఒక ఇతిహాసంలో ఉన్నటువంటి చరిత్రను నువ్వు గ్రహించేటటువంటి విధానం నీ దగ్గర ఎట్లా ఉండాలనేది ఇప్పటికీ మనకు అవగాహన లేదు. దానికి ఉండేటటువంటి వ్యత్యాసాన్ని బోధ జరగట్లేదు. దీని మీద ఎక్కువ ఫోకస్ ఉన్నది. అంటే పౌరాణిక గాథలను చెప్పి, లేదా ఒక క్షేత్రానికో, లేకపోతే ఒక ప్రాంతానికో, ఒక పర్వతానికో, ఒక నదికో కనెక్ట్ చేసేటటువంటి వ్యవస్థలు బాగా నిర్మితమైనవి. దానివల్ల మతం అభివృద్ధి చెందింది, కానీ జ్ఞానం అభివృద్ధి చెందడం లేదు. జ్ఞానం అభివృద్ధి చెందాలంటే వైదికమైనటువంటి ఆలోచనల వైపు మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. పురాణ పద్ధతుల్లో ఉండేటటువంటి అన్ని కథలను గ్రహించాలి. అట్లానే ఆచార సాంప్రదాయాల్లో ఉండేటటువంటి తత్వాన్ని గ్రహించాలి. ఆ తర్వాత మన పండుగలు, పర్వదినాల్లో ఉండేటటువంటి సంఘటిత తత్వాన్ని, మహత్యాన్ని గ్రహించాలి.
తద్వారా వైదికమైనటువంటి ధర్మం ఏది చెప్పిందో అది ఈ దేశంలో చేరుకోవాలన్నది ప్రథమమైనటువంటి సూత్రం ఇది. ఇది ప్రతి హిందువు తెలుసుకోవాల్సినటువంటి కర్తవ్యం అది. వేదం అంటే మనం వెంటనే మన బ్రెయిన్లో ఒక పుస్తకం అని వచ్చింది, ఇంతలో ఒక పుస్తకం ఎవరో ప్రింట్ చేశారు, వేదం అనగానే ఇట్లా ఉంటుంది అనే బ్రెయిన్లో ఉంది. ఇప్పుడు ఫిజిక్స్ అని ఎవరు అన్నారు అనుకోండి, ఫిజిక్స్ అంటే మీకు ఏం కనిపించింది? గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, పాలపుంతలు, సూర్యుడు, చంద్రుడు, ఇవి కదా కనిపిస్తున్నాయి. మరి మీకు వేదం అనగానే పుస్తకం ఎందుకు కనిపిస్తుంది? మొట్టమొదలు పుస్తకం కాదు కనిపించాల్సింది, జ్ఞానం కనిపించాలి. నీ జీవన విధానం ఏంటో నీకు తెలియజేసింది వేదం. నువ్వు ఎట్లా బతకాలనో తెలియజేసింది, నీ జీవితం ఎట్లా నడుచుకోవాలో నువ్వు తెలియజేసింది. దాన్ని ఓ కథ రూపంలోకి తీసుకొని వచ్చారు ఇతిహాసకారులు, పురాణకారులు. అంటే రాముడి యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి పొయిటిక్ లాంగ్వేజ్లో వాల్మీకి మహర్షి మార్చిపెట్టాడు. 5,20,000 శ్లోకాలకు పైగా వ్యాస మహర్షి పురాణాల్లో అనేక గాథల్ని చెప్పి, ఇగో ఈ శుంభ నిశుంభుల కథ ఇలా జరిగింది, ఈ మహిషాసురుడి కథ ఇలా జరిగింది, దుర్గాదేవి ఇలా చేసింది, రాముడు ఇలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు, ఇట్లాంటి కథలు ఉపకథల ద్వారా వ్యాస మహర్షి 18 పురాణాలు, మహాభారతం, భాగవతం ద్వారా అనేక విషయాలు వ్యాస మహర్షి తెలియజేశాడు. అంటే ఇవన్నిటి యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే వైదికమైనటువంటి భావనను, అంటే సనాతనమైనటువంటి ధార్మికమైనటువంటి ధర్మ దృష్టిని ఈ దేశంలో ఋషి దర్శనంగా మనం చెప్తాం. ఆ ధర్మ దృష్టే ధర్మం అనే పేరుతో పిలుస్తున్నాం. హిందూ ధర్మం అంటున్నాం. మతం అంటే కేవలం అభిప్రాయం అని అర్థం. రిలీజియన్ అంటే మళ్ళీ తిరిగి దాన్ని కనెక్ట్ చేయడం అని అర్థం. దానికి కూడా, ఆ పదానికి కూడా. అది పాశ్చాత్య దేశాల్లో పుట్టుకొచ్చిన అన్ని మతాలు, అవి ధర్మాలు కావు. మన దగ్గర ఏమైపోయిందంటే మతము ధర్మం రెండు కలిసిపోయి హిందూ మతం అంటున్నాం, హిందూ ధర్మం అంటూ ఉన్నాం. హిందూ ధర్మం అనేటటువంటిది ఒక సముద్రం లాంటిది. నదీనాం సాగరో గతి అని, నదులు ఎన్ని రకాలైనటువంటి రూపాలు ఉన్నప్పటికీ సముద్రంలో కలుస్తాయి అవి. అంటే వాటికి స్వభావాలు ఉంటాయి, రకరకాల స్వభావాలు ఉంటాయి. ఉదాహరణ కృష్ణానది నల్లగా ఉంటుంది అని అంటారు. ఈ నల్లటి కృష్ణానది బంగాళాఖాతంలో కలిసిన తర్వాత దాని రూపాన్ని వదులుతుంది. అది అంటే ధర్మం యొక్క రూపాన్ని తీసుకుంటుంది. హిందూ మతానికి ఎంత విస్తృతమైనటువంటి స్వీకరణ దృష్టి దానివల్లనే వచ్చింది. అందుకే స్వామి వివేకానందుడు చికాగోలో వెళ్ళి అన్నాడు, అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా అన్ని రకాల ఆరాధన పద్ధతులు, అంటే వివిధ మతాలు వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు కాబట్టి ఆయన అట్లా అడ్రస్ చేశాడు. అన్ని రకాల ఆరాధన పద్ధతులు కూడా పరమేశ్వరుని చేరుతాయి, మేము అలాంటి పరమేశ్వరుని చేరేటటువంటి అద్భుతమైన ఉపాయాన్ని మా వేద ధర్మం, మా సనాతన ధర్మం చెప్పింది అన్నాడు స్వామి వివేకానందుడు. అంటే ఈ దేశంలో శైవం ఉంది, వైష్ణవం ఉంది, శాక్తేయం ఉంది, గాణపత్యం ఉంది, సౌరం ఉంది. అన్ని రకాల మతాలన్నింటినీ జీర్ణం చేసుకోవాలనేటువంటి శక్తి హిందూ ధర్మం అనేటటువంటి కాన్సెప్ట్కు ఉన్నది. అంటే ఏ రకమైన ఆరాధన పద్ధతిని తీసుకుని ఆరాధన పద్ధతిని కనిపిస్తుంది. ఈవెన్ దో నువ్వు అబ్రాహమిక్ మతాలలో ఉండే అన్ని రకాల ఆరాధన పద్ధతులు నీకు ఇందులో కనిపిస్తాయి, అన్ని రకాల ఉపాసన పద్ధతులు ఇందులో కనిపిస్తాయి, అన్ని రకాల సాంప్రదాయ పద్ధతులు ఇందులో కనిపిస్తాయి. ఈవెన్ దో నాస్తిక మతాలకు సంబంధించిన ఆలోచనలు కూడా ఇక్కడ కనిపిస్తాయి మన దగ్గర. అంటే అవసరం వచ్చినప్పుడు ఒక చార్వాకుడు, ఒక బృహస్పతి నాస్తికుల్లాగా వాదించగలుగుతారు ఇక్కడ. కాబట్టి ఇట్లాంటి ఒక దృక్పథము ధర్మం కలిగిస్తుంది. స్వీకరణ దృష్టి ధర్మానికి మాత్రమే ఉంటుంది, సముద్రం లాంటిది. మతానికి ఎప్పుడు నది బుద్ధి ఉంటుంది, కేవలం దాని మార్గంలో అది ప్రయాణం చేస్తుంది. కానీ సముద్రంలో కలిసిన తర్వాత దాని యొక్క రూపము, ఎన్ని రకాల రుచులున్నా, ఎన్ని రకాల రంగులున్నా, ఎన్ని రకాల రూపాలున్నా, దాని రూపం సముద్ర రూపంగా మారిపోయినట్టుగానే మతానికి అట్లాంటి ఇది ఉన్నది. కాబట్టి ఈ దేశంలో సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో శైవం భాగంగా ఉంది, వైష్ణవం భాగంగా ఉంది, శాక్తేయం భాగంగా ఉంది. నిజంగా సనాతన ధర్మావలంబి అయిన ఏ వ్యక్తి అయినా సరే వీటన్నిటిని వేరువేరుగా ఏం చూడాడు. ఏకమూర్తి త్రయోభాగ బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటుంది వేదం. ఉన్నటువంటి మూర్తి ఒకటే, అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా మారింది. ఎట్లా మారింది అంటే ఆ నిరంజన పరంజ్యోతి ఏదైతే ఉంటుందో, ఏ రకమైనటువంటి రూపము లేనటువంటి అరూపమైనటువంటి అరూపాలకు అతీతమైనటువంటి రూపం ఉంటుందో అది నీకు శక్తిగా మారినప్పుడు దేవతా రూపంలోకి కనిపిస్తుంది నీకు. ఉదాహరణకు బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ చేయాల్సిన పని ఏంటి? సృష్టి అంటారు కదా అందరూ. అంటే ఈ యావత్ బ్రహ్మాండం అంతా బ్రహ్మ యొక్క రూపమే. ఈ సృష్టిలో ఉండే నదులు, నదాలు, కొండలు, పర్వతాలు ఏమేమున్నాయో అన్నీ బ్రహ్మ యొక్క రూపం. అది అదే ఆయన యొక్క పరమాత్మ యొక్క క్రియేటివిటీలో, పరమాత్మ యొక్క సృష్టిలో అది భాగం కాబట్టి అది బ్రహ్మగా కనిపిస్తుంది మీకు. దాని పేరు బ్రహ్మ అని పెట్టాడు. మరి ఆ బ్రహ్మ ఏదైనా సృష్టించాలంటే అతనికి జ్ఞానం కావాలి కాబట్టి ఆయన ఎంబడి సరస్వతి ఉన్నది. సరస్వతి జ్ఞానస్వరూపం. అందుకే ఆమె చేతిలో ఒక మాల ఉంటుంది, అది ఆధ్యాత్మికతకు సంకేతం.
ఆమె చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, అది జ్ఞానానికి సంకేతం. ఆమె చేతిలో ఒక వీణ ఉంటుంది, ఇది ఎంటర్టైన్మెంట్, వినోదం కూడా కావాలి కదా మనిషి. కేవలం జ్ఞానం ఉండి ఎంతసేపు జ్ఞానం అంటే ఏంటిది ఇంత షాబీగా ఉందని అనుకుంటారు కదా, ఎవరైనా వికారంగా ఉందని అనుకుంటారు కదా. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కూడా నీకు కావాలంటే సంగీతం ఆమె చేతిలో పెట్టాడు. కాబట్టి సృష్టిలో ఇన్ని రకాల రహస్యాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఆధ్యాత్మికత ఉంది, భౌతిక జీవితం ఉంది అని చెప్పడం సరస్వతి రూపం. అది దాని వెనుక ఉండేటటువంటి సింబాలిజం అది. మరి నీకు కేవలం సృష్టి జరిగితే అయిపోదు కదా, అవన్నీ కార్యం జరగాలి కదా, దాన్ని పోషణ అన్నాడు. అంటే నది ప్రవహించాలి, చెట్టు వికసించాలి, భూమిపైన ఫలవంతం కావాలి, ఫలాలు కాయాలి, పుష్పించాలి. కాబట్టి ఇదంతా పోషణ. ఈ పోషణ ఎవరు చేస్తారంటే విష్ణుతత్వం. అది వ్యాపకమైనటువంటిది. పోషణ లేకపోతే నీకు చెట్టు పెట్టావు, కానీ దానికి పోషణ లేకపోతే చెట్టు పెరగదు కదా. అట్లనే నది ప్రవహించాలంటే నదిలోంచి నీళ్ళు వచ్చాయి నదిలోకి వర్షం ద్వారా, అది ప్రవహించకపోతే దానికి విలువేడు ఉన్నది. పోషణ జరగాలంటే నది ప్రవహించాలి. కాబట్టి విష్ణువుకి ఏం కావాలంటే ఈ పోషణ జరగాలంటే డబ్బు కావాలి, సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి. ఆ మూడింటికి ప్రతీక అయినటువంటి లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉందని చెప్పిండు. అంటే ఒక చెట్టు పుడుతుంది, ఆ చెట్టుకు ఫలం పుడితే ఫలం అమ్మితే డబ్బులు వస్తుంది, ఫలం తింటే ఆరోగ్యం వస్తుంది, ఫలం తింటే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి అన్ని రకాలైన పోషణలు అక్కడ ఉన్నాయి. కాబట్టి విష్ణు లక్ష్మీ స్వరూపం మొత్తం పోషణతత్వం. ఆ తర్వాత శివుడు లయకారుడు అంటే ఎవడైనా ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవడైనా ఉండగలుగుతాడా? యావత్ జీవితం మనది ఇక్కడనే ఉంటుందనేటువంటి గ్యారంటీ ఎవరికి లేదు కదా. 100 సంవత్సరాలు అయితే వెళ్ళిపోవాల్సిందే కదా. మరి పోవడం అనేటటువంటి జీవితం మీద విసుకొచ్చే వాళ్ళు ఎంతమంది లేరు? అబ్బా ఎప్పుడు దేవుడు తీసుకుపోతాడని అంటుంటారు కదా, మన ముందు వినే మాటనే కదా అది. అంటే ఈ శరీరాన్ని కూడా నువ్వు ఎక్కువ రోజులు భరించలేవు. ఎక్కడనో పూర్వజన్మలో ఒక చోటు ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, మళ్ళీ ఏదో ఒక యోనిలోకి నువ్వు వెళ్ళాల్సిందే. ఇది హిందూ ధర్మం చెప్పింది. ఆ యోనిలోకి వెళ్ళడానికి కావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్, సంచిత కర్మ నువ్వు సరిగ్గా చేసుకొని వెళ్ళాలి. నీ ప్రారంధం నీ దగ్గర సరిగ్గా ఉండాలి. ఈ 2 యాక్టివిటీస్ నీకు కరెక్ట్ ఉంటేనే నీకు వచ్చే ఆగామి జన్మ బాగుంటుంది. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకో. నీ లోపల నేనే ఉన్నాను, వృద్ధే శర్ధున తిష్టతి, నీ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించి ముందుకు వెళ్ళు అనేటువంటి తాత్విక దర్శనం నువ్వు చేయాలి జీవితంలో. ఈ 100 ఏళ్ల జీవితంలో అట్లాంటి పని చేయాలా. ఆ చేయడానికి కావలసినటువంటి అన్ని శక్తియుక్తులను పరమేశ్వరుడు నీకు అందించి నువ్వు చెయ్యమని చెప్పి, చివరికి నీ శరీరం ఎప్పుడైతే ప్రకృతి ఆబద్ధతను దాటి నీ సమయం అయిపోతుందో వెంటనే తీసుకుపోయేటటువంటి తత్వం పరమేశ్వరుడు కావాలి. ఇంట్లో ఉన్న ఒక్క మనిషిని 2 మనుషులని మనం భరించలేము. మరి ఇన్ని జీవులను తీసుకొని పోవాలంటే పరమేశ్వరుడి నుంచి ఒక్కడి నుంచి కాదు. కాబట్టి ఆయన శక్తి రూపమైనటువంటి పార్వతీమాత ఆయన వెంబడి ఉన్నది. ఇట్లా ఈ దేవతా తత్వాన్ని అర్థం చేసుకోగలగాలి. దానికి అనేక కథలు పుట్టుకొచ్చినాయి, అనేక రకాలైనటువంటి ఆలోచనలు పుట్టుకొని వచ్చినాయి. దాన్ని ఉపాసన పద్ధతిలో ఆయా దేవతలకు పూజలు, వ్రతాలు, నోములు, జపము, తపము, యోగము ఇట్లాంటివి చేయడం అనేటటువంటి అలవాటుగా ఈ దేశంలో మారింది. కాబట్టి ఈ సిస్టమ్ అంతా ధర్మం వెంబడి ఉంది, మతం వెంబడి, ధర్మం వెంబడి ఇట్లాంటి ఉపాసన విధానం ఉంది. అది ఈ భూమి మీద మొట్టమొదట ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మతం హిందూ మతం. దాని యొక్క అవగాహన ఇవాళ హిందూ సమాజానికి వరుసగా కలగాలని కోరుకుందాం. ఆ ప్రయత్నం మనం చేద్దాం. సూపర్, వండర్ఫుల్ సార్. నిజంగా అసలు ఇది ఇట్లాంటి బేసికలీ ఇట్లాంటి సెషన్స్ లేదా ఎపిసోడ్స్ కంటిన్యూస్గా చెప్పాలేమో. ఇట్లా చెప్తూ పోతుంటే కానీ ప్రజలకు లిటరలీ వాటిని అమలు పరచలేరేమో. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నిజంగా చాలా థ్యాంక్ యూ. చూసారు కదా, అది భాస్కర్ రావు గారు చెప్పిన విషయాలు. రైట్, వినడం కాదు, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా మన పిల్లలకి చెప్పే ప్రయత్నం కూడా మనం చేయాలి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి నచ్చితే, అండ్ 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.